చిటికన వేళ్ళ పైన వేళ్ళు బొటన వేళ్ళ పైన నడచాలి. మోకాళ్ళు బెండ్ చేయకూడదు. బొటన వేళ్ళ పైన బొటన వేళ్ళు పైన ఎవరెవరో శరీర ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా అయితే వెనుక పిరుదులు తగలాలి. అలాగే ఫార్వర్డ్ ముందు ఈ విధంగా దాంట్లోనే కొద్దిగా మోడిఫికేషన్ కొంచెం చేయగలిగిన వాళ్ళు ఉంటే చేయొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి చేయొచ్చు. దాంట్లోనే కొద్దిగా మోడిఫికేషన్ స్కిప్పింగ్ ఈ విధంగా గాలి వదులుతుండాలి. కడుపు నిండుకు గాలి పీల్చాలి. బాగా కదలాలి. నెమ్మదిగా ఆపోజిట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ ఇటొక 5-6 సార్లు అటొక 5-6 సార్లు. అలాగే సైడ్స్ ఆండి పోండి అన్నట్టుగా, అంటే మణికట్టు భాగాలే కదలాలి. అలాగే 2 అరచేతులు నడుం. ఇది వేరే దేశం వాళ్ళు గుర్తించి మనకు చెప్పినారు. అలాగే ఈ ప్రీతమ ప్రధానమంత్రిగా ఈ పక్కన ఆపోజిట్ సైడ్ దాంట్లోనే కొద్దిగా మోడిఫికేషన్ తలను తిప్పాలి. అంటే వాళ్ళే కళ్ళు మూసుకొని ప్రయత్నం చేయాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ సైడ్ అలాగే ప్రయత్నం చేస్తుండాలి. కళ్ళు మూసుకోవాలి. నెమ్మదిగా స్టాప్ చేస్తూ యథాస్థానానికి వచ్చి నిలబడి అట్లా అలాగే కళ్ళు మూసుకోవాలి. ఏమి ఇబ్బంది చేతులు తగ్గుతాయేమో. నెమ్మదిగా ప్రయత్నం జరగాలి. దినదినము చెట్లకు మాత్రం అంత కట్టితే చాలు. ప్రతినిత్యము దీన్ని ఆచరిస్తూ ఆయుష్ ప్రమాణాన్ని లోనే ఉంది. బాగా ట్విస్టింగ్ చేయాలి. ట్విస్టింగ్ ఆయుష్ అంటే మీకేం చేస్తాను బాగా తిప్పాలి. 2 చేతుల్లో ఈ విధంగా పట్టుకుంటూ సైడ్ కాలి వదులుతూ ఈ పక్కకు కాలితో కూడా అనుసంధానం చేయాలి. మన క్రియలు మన ఆసనాలు నెమ్మదిగా స్టాప్ చేస్తూ రిలాక్స్ చేసిన చర్యకు ప్రతిచర్యను శరీరం మార్పును మనసుతోటి అంతర్ముఖంగా అంతర్లీనంగా ఎలాంటి ఆలోచన లేకుండా కళ్ళు మూసుకొని గమనిస్తుండాలి. నెమ్మదిగా ప్రయత్నం జరగాలి. పల్సి కింద తీలాటాలని బాగా పల్సి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చేస్తూ ఉంటుంది. బాగా గ్రీస్ అనేది దాంట్లో ఉత్పత్తి అవుతుంది అన్నమాట. రాబోయే కాలానికి మన చేతులు కాళ్ళు ఏకం వినగానే నేను ఏ పక్క వంగుతానో ఆ పక్కకి వంగండి. కుడి పాదాన్ని పట్టుకునే విధంగా ఎడమ చేతితో పట్టుకునే సుఖంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి. నెమ్మదిగా ఈ విధంగా మన ఛాతీ భాగం ముందుకు తీసుకున్నట్టుగా ఉండాలి.
నెమ్మదిగా పైకి లేస్తూ దగ్గరికి రిలాక్స్ కానీ ముద్రలోకి రండి. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యశాపి తన్ముఖం తత్వం భూషణ్ నాపావృణో సత్యధర్మాయ దృష్టయే ఓం రాం మిత్రాయ నమః. చక్రాసన్ పరాసాసన్ అశ్వదంజనాసన్ గుర్రం ఏ విధంగా అశ్వదంజనాసన్ వీలైన వాళ్ళు చేయండి. ఎలాంటి మాటలు సాగులేదు. రెండు పిరుదులు రెండు పిక్కల పైన చేట నమస్కారం. గాలి వదిలేసి ప్రయత్నం చేయాలి. సాప్త గాలి పిలుస్తూ ఆస్త పర్వతాసన్. పర్వతం ఎంత దృఢంగా ఉంటుందో అంత దృఢంగా ఉండాలి. నవ శశాంకాసన్. మళ్ళా పిరుగులు పిక్కల పైన ఎక్కడానికి ప్రయత్నం జరగాలి. రెండు చేతులు ఎక్కడున్నాయో అక్కడే ఉండాలి. డిస్టర్బ్ చేయకూడదు. ఆశ అశ్వదంజనాసన్. కుడికాల ముందర రావాలి. ఏకాదశ ఆసన్. నమస్కారం ముద్ర. ఓం హ్రీం రవయే నమః. ఏకం. అశ్వదంజనాసన్. కుడికాలు ఎనికి తీసుకోవాలి. రెడీ టు రన్ అన్నట్టుగా తులాసన్. ఏటవాలుగా ఉండాలి. నడుమును బెండ్ చేయకూడదు. నడుమును పైన నడుమును పూర్తిగా స్ట్రైట్గా ఉండాలి. వెన్నె ప్రాణం వరకు మన వెంట్రుల వరకు నిటారుగా ఉండాలి. తల పూర్తిగా నిటారుగా ఉండాలి. వంటి ఆసనాలు 1 అవర్ కేటాయిస్తే వాళ్ళ ఆయుష్ ప్రమాణము దినదినాభివృద్ధి పెరుగుతుంది. మనం చూస్తున్నాం అందరికీ హార్ట్ అటాక్. నెమ్మదిగా గడ్డాన్ని ఛాతి కానించాలి. అట్లా 4-5 సార్లు వేద్దాం. చాలా నెమ్మదిగా చేయాలి. గాలి పీలుస్తూ పైకి, గాలి వదులుతూ నెమ్మదిగా కిందికి. కళ్ళు మూసుకునే చేయాలి. పెదవులు మూసి చేయాలి. ముక్కులతోనే గాలి రావాలి. ముక్కులతోనే గాలి పీల్చాలి. సజెప్తోటి సైకిల్ పంప్ ఏ విధంగా వస్తుంది ఆ విధంగా. మనం చేసిన చర్యకు ప్రతి చర్యను మనస్తోటి గమనిస్తూ ఉండగలిసేపులు దానికి ప్రాణవాయువు అందాలి. నిండుకు పిలిచినాము నోటి ద్వారా. మధ్య వేలుతో ఉండగలిసేపులు ఉండి రెండు మనం చేసిన క్రియ ద్వారా మదిగా ఉండాలి. గడ్డాన్ని ఛాతి కాని చేసేది. గడ్డాన్ని ఛాతి కానిచ్చేది బంధం. నిటారుగా ఉండాలి. చేతులు వంచకూడదు.
నిటారుగా రావాలి, నిటారుగా ఎనికి వాలాలి, ఎనికి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. జస్ట్ విధంగా సైడ్ కుడి చేతిని వీలైన వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. నెమ్మదిగా స్టాప్ చేస్తూ మామూలుగానే కూర్చుంటూ అలా ఇంకోసారి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంతర్జాతీయ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మొత్తం మన కోర్ట్స్ అన్ని కోర్ట్స్లో కూడా చేస్తున్నారు. అలాగే ఈరోజు మన కద్రి కోర్ట్ కాంప్లెక్స్లో కూడా యోగా చేసి దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనకి ఇక్కడికి వచ్చినటువంటి నారాయణమూర్తి గారు మనకి ఒక గంట సేపు మన న్యాయమూర్తులకి అలాగే మన కోర్టు సిబ్బంది అందరికీ కూడా యోగా చేసి చూపెట్టారు, మన చేత చేయించారు. మనం ఇప్పుడు చేసిందంతా కూడా హఠ యోగా అంటారు. అయితే ఇది మనం ఒకరోజే చేయడం కాకుండా ప్రతిదినం అలవాటు చేసుకొని రోజుకి కనీసం ఒక గంట చేయగలిగే కెపాసిటీ పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారాలండి. ఇక్కడికి ఈరోజు యోగా డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన బార్ ప్రెసిడెంట్ గారు ప్లస్ మా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ప్లస్ నేను, తర్వాత బార్ ప్రెసిడెంట్ గారు, తర్వాత అడ్వకేట్స్ అందరూ కూడా యోగా డే సందర్భంగా యోగాని చేయాలి. ప్లస్ ఒక యోగా కళాశాల నుంచి ఒక గురువు గారు వచ్చారు, నారాయణమూర్తి గారు వచ్చారు. ఆ సారు చెప్పిన విధంగా మేము ఇప్పుడు ఒక 1 అవర్గా చేసాము. చాలా ఆహ్లాదంగా ఉంది. డైలీ దైనందిన జీవితంలో ప్రతిరోజు ఎన్నో టెన్షన్స్, చాలా ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ 1 అవర్ చేసినప్పుడు మాకు తెలిసిందేమంటే, నాకు ప్రాక్టికల్గా బయట టెన్షన్లు అన్నీ రాలేదు, అసలు దరిదాపుల్లోకి రాలేదు, నా బ్రెయిన్లోకి. చాలా ప్రశాంతంగా అనిపించింది. కాబట్టి డైలీ ఇలా చేస్తే మాకు కూడా చాలా మంచిగా ఉంటుంది. మాకని కాదు, ప్రతి ఒక్కరూ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందని నేను భావిస్తూ, ఇది కొనసాగితే మంచిది, నాకు కూడా ప్రతి ఒక్కరికి కూడా కొనసాగితే మంచిదని భావిస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ఒకసారి మరోసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ హరి ఓం. ఈ యోగా అనేది నిత్య జీవితంలో ఒక భాగంగా భావించి సగటు మానవుడు అందరూ గంట కేటాయించి సూర్యోదయ పూర్వమే యోగా అనేది చేస్తే వాళ్ళ ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా హిందూపూర్ రోడ్లో ఉన్న పులివెందల ప్రభాకర్ కొడుకు విశ్వనాథ్ గుప్తా వారి స్థలమునందు ఉద్యానవనంలో ప్రతి నిత్యము 20 సంవత్సరాల నుంచి మేము యోగాను అభ్యసిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆసక్తి గల వాళ్ళందరూ ఉంటే యోగా సెంటర్కి వచ్చి మా యోగాను ఆచరించవలసిందిగా, వాళ్ళ యొక్క శరీర ఆరోగ్యము బాగుపరచవలసిందిగా మేము ఈ సభాముఖంగా ఈ కోర్టు నందు నాకు ఈ సదవకాశం కల్పించిన న్యాయవాదులకు, న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ యాంత్రికమైన జీవనంలో అందరూ గురుకులు పరుగులుగా ఉన్నారు. సనాతనంగా మన భారతదేశంలో చాలా ఏళ్ల కిందట 1000 సంవత్సరాలు కావచ్చు, 2000 సంవత్సరాలు కావచ్చు, ఋషులంతా ఒంటికాల పైన నిలబడి తపస్సు చేసి యోగాసనాలు చేసి వారి యొక్క శరీర దారుఢ్యాన్ని పెంచుకుంటూ ఒకరొకరు 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు కూడా ఉన్నారు. హిమాలయ పర్వతాల్లో ఉన్నారు వాళ్ళు. ముందు కాలంలో చాలా ఆయుష్ ప్రమాణం అనేది చాలా ఎక్కువగా ఉన్నింది. ఇప్పుడు చూస్తే ఈ యాంత్రికమైన జీవనంలో ప్రతి ఒక్కరు చిన్న వయసులోనే
వాళ్ళు తనువు దాలించి హార్ట్ అటాక్ ఏదో ఒకటి సమస్యలకు గురయ్యి తొందరగా వాళ్ళు తనువు దాలిస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఎదురు రాకుండా సూర్యోదయ పూర్వమే సగటు మానవుడు లేచి ఈ యోగా కార్యక్రమం చేసి వాళ్ళ ఆయుష్ ప్రమాణాన్ని పెంచుకోవాల్సిందిగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయం అదే. మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం కూడా అదే. ఇక్కడ నెలకొన్న న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ అందరి ఆకాంక్ష ప్రతి ఒక్కరూ నెరవేరుస్తారని ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ హరి ఓం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కదిరికోట ప్రాంగణంలో యోగా నిర్వహించడం జరిగింది. ఈ సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవన్ సార్ గారి ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాయి కృష్ణ గారు మరియు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి లోకనాథం సార్ గారి ఆధ్వర్యంలో ఈ యోగా కార్యక్రమం నిర్వహించబడింది. యోగా అన్నటువంటిది ఒకరు చెప్తే వచ్చేది, అది అంతర్మతంగా రావాల్సింది. యోగా అంటే ఇండియా భారతదేశం అంటే యోగా. ఇప్పుడు ఈరోజు కేవలం ఒక కదిరిలోనూ జిల్లాలోనూ రాష్ట్రంలోనే కాదు, ఆల్ ఓవర్ ప్రపంచంలో కూడా ఈరోజు యోగా ప్రాక్టీస్ అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఈరోజు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం, అతి చిన్నపిల్లలకే షుగర్ వస్తుంది, అతి చిన్నపిల్లలకే స్ట్రోక్స్ వస్తున్నాయి, చాలా చిన్న వయసులోనే చనిపోతున్నారు. కాబట్టి ఫిజికల్గా ఎక్కువ మన బాడీకి ఇబ్బంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేనందువల్ల, తర్వాత ఈ ప్రాణాయామాలు కూడా లేనందువల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి నేను తెలుస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగాను ఆచరించాలి. యోగాను పాటిస్తే మనము నిండు నూరేళ్లు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు స్టాఫ్కు, అలాగే పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. హరి ఓం సార్ అందరికీ.